శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కువలయాసుడు నాగులతో కూడా నాగలోకానికి వెళ్ళుట. అశ్వతరుడు మదాలస పుట్టినందుకు మిక్కిలి ఆనందించి ఎవరికీ తెలియకుండానట్లుండెను. ఆమెను తన అంతఃపురం నందే ఉంచి కాపాడుచుండెను. అశ్వతరుని యొక్క కుమారులకు కూడా ఈ సంగతి తెలీదు. పూర్వం వలె మిత్రుడైన కువలయాసునితో పగటి భాగమందు విహరిస్తున్నారు. ఒకనాడు అశ్వతరుడు తన కుమారులతో, పూర్వం మీకు నేను చెప్పినట్టు ఆ కువలయాసునికి తగిన ఉపకారం చేయుదాం, తప్పకుండా అతన్ని ఇక్కడికి తీసుకొని రండని చెప్పినాడు. నాగకుమారులు అట్లే అని పలికి వారు భూలోకానికి వెళ్ళి కువలయాసునితో విహరిస్తూ అతన్ని తమ పాతాళ లోకానికి రమ్మని ప్రార్థించగా ఆ రాకుమారుడు ఇట్లు పలికెను: నాగరాజకుమారులారా, మీ ఇంటికి నన్ను రమ్మని పిలిచుట తగదు. ఇదంతా మీదే కాని నాది కాదు. మీకు అటువంటి భేదభావం ఎందుకు కలిగిందో నాకైతే కారణం కనిపించటలేదు. అందుకు నేను మిక్కిలి బాధపడుతున్నాను. నాకు మీరు ధనం ఇవ్వదలిస్తే ఈ బొక్కసం నిండుగా ఇవ్వచ్చు. నాయందే మీకు ప్రేమ నిజంగా ఉంటే ఆ ప్రేమ ఏదో ఇక్కడే చూపండి. శరీరాలు వేరు కానీ మనకు ఏ విధమైన భేదభావాలు ఉండవు. మీరు నాపై భేదభావం చూపితే నన్ను మీరు చంపిన పాపం పొందగలరని చెప్పినాడు. నాగకుమారులు మిక్కిలి ప్రేమతో, రాజా, నీ మాటలు మాకు నచ్చినవి, మేము మిక్కిలి ఆనందించితిమి. కానీ మాదొక కోరిక కలదు. మా తండ్రి నిన్ను చూడాలని తలుస్తున్నాడు కాబట్టి ఇట్లా కోరుతిమి అని చెప్పగానే కువలయాసుడు కూడా సంతోషించి సరే అని అంగీకరించినాడు. వెంటనే సింహాసనం వదిలివేసి నాగకుమారులతో కలిసి కువలయాసుడు పాతాళ లోకానికి వెళుతూ, నాగకుమారులారా, మీ తండ్రి నన్ను ప్రేమతో చూడగోరినాడు కాబట్టి త్వరగా వెడతాం రండి అని చెప్పినాడు. ఆ విధంగా వెళ్ళి కువలయాసుడు నగరం వాకటినే నిలిచి ఉండెను. తర్వాత గోమతి నదీ తీరానికి వెళ్ళినాడు. నాగులు అక్కడికి వచ్చి కువలయాసుని పాతాళానికి తీసుకుని పోయినారు. వెంటనే వారి తండ్రికి రాజకుమారుడైన కువలయాసుని చూపించినారు. అశ్వతరుడు సంగీత నృత్య గీతాదులతో ఆనందిస్తూ సుఖాసీనుడై ఉండి కువలయాసుని చూచెను. రాకుమారుడు అశ్వతరునికి నమస్కరించినాడు. అశ్వతరుడు ప్రేమగా దగ్గరికి వచ్చి కువలయాసుని కౌగిలించుకొని తలను వాసన చూసి, చిరంజీవి కమ్ము, తల్లిదండ్రులకు ఎల్లవేళలా సేవలు చేయము అని నీతులు ఉపదేశించినాడు. అశ్వతరుడు తన కుమారులతో రాజకుమారుని సత్కరించుటకు తగిన సంభారములు సిద్ధం చేయుండని చెప్పగానే వారు అలాగే చేశారు. అశ్వతరుడు సరస సల్లాపాలతో కొంత సమయం గడిపి తర్వాత భోజనాధికాలు పూర్తి చేసుకొని కథా వినోదములతో కాలక్షేపం చేసినారు. కొంతసేపటికి అశ్వతరుడు కువలయాసునితో, రాకుమారా, నీవు నన్ను తండ్రిగా భావించి ప్రేమించు. మా ఇంటికి వచ్చినందుకు నీకు మేలు కలగాలి. బంగారం కావాలో మణులు కావాలో ఏమి కోరినా ఇయ్యగలను. ఎంతటి కష్టమైన దాన్ని కోరినా నేను నీకు ఇస్తాను అని పలకగా కువలయాసుడు ఇట్లు పలికెను: రాజా, నీ దయ వల్ల నా ఇంటిలో రత్న మణిరాశులు బంగారం తనివితీరా ఉన్నవి. అవేమీ నాకు అక్కర్లేదు. నీవలే నా తండ్రి కూడా చాలా కాలం రాజ్య పరిపాలన చేయవలెను. నీవలే నా తండ్రి కూడా చాలా కాలం రాజ్య పరిపాలన చేయాలి. ధన సంపదల నిమిత్త మాత్రమని యవ్వనం అనేది ఉత్తమమైన ధనమని పెద్దలు పలుకుదురు. సమాన వయస్కులు స్నేహానికి తగుదురు. శరీరంలో ఏ రోగం లేకుండా ఉండుటయే పరమభాగ్యం అగుచున్నది. తండ్రి ధనవంతుడే, నాకు యవ్వనముండుట అదృష్టమే. కాబట్టి మనుషులకు లేని దాన్ని కోరుకుంటే ఉచితం, ఉన్నదాన్ని కోరుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పగా అతని మాటలకు అశ్వతరుడు మిక్కిలి ఆనందించి, నీవు చెప్పింది నాకు తెలిసింది, కానీ నా ఇంట లేకుండానూ నీవు కోరిన దాన్ని తెలిపినచో తెచ్చి ఇస్తాను అని మరలా పలికెను. అంతట కువలయాసుడు, నాగరాజోత్తమ, మా ఇంట నీ దయ వల్ల అన్నీ ఉన్నవి. నీ దర్శనం చేత మిగిలిందంతా సమకూరింది. నేను కృతార్థుడనైతిని. నా జన్మ ధన్యమైనది అని పలికి కువలయాసుని ఎట్లయినను ఏదైనానో అవసరం లేకుండాను తనను ఆనందింప చేయుటకైనను కోరుకోమని చెప్పగా ఏమీ కోరలేక నాగరాజును వారి కుమారులను చూస్తూ కువలయాసుడి ఊరకుండను. ఏమీ పలకలేదు. అంతట నాగరాజు కుమారులు కువలయాసుని కోరికను గురించి తెలుపుటకై తమ తండ్రితో, జనక, రాక్షసుని మాయమాటల వల్ల ఇతడు చనిపోయినాడని తెలుపగా భర్త మరణం మిక్కిలి దుఃఖించి శోకించి ఇతని భార్య మరణించింది. అందువల్ల ఇతడు విచారగ్రస్తుడై అన్ని భోగాలు వదిలినాడు. తన భార్య మదాలసను చూడగోరి ఉన్నాడు. దానికంటే మించిన కోరిక ఇతనికి ఏదీ లేదు అని పలకగా అశ్వతరుడు ఇట్లు పలికినాడు: అయ్యా, ఇతని కోరిక నెరవేర్చడం మిక్కలి కష్టం. చనిపోయిన వారు తిరిగి వచ్చట జరగదు కదా. ఇక వారితో కలవడం అనేది ఎట్లు కుదురుతుంది? కలలో ఇటువంటివి జరుగుతాయి తప్ప నిజ జీవితంలో సాధ్యం కాదు. మాయ చేత కల్పించవచ్చు, కానీ అది మాయయే అవును కానీ నిత్యం కాదు కదా అని చెప్పగా, ఎట్లయినా మదాలసను చూచుటకు మిక్కిలి కోరిక కలవాడనైతిని. నీకు సాధ్యమైతే చెయ్యమని కువలయాసుడు అశ్వతరుని కోరినాడు. ఈశ్వరుడు తన కోరికను తీర్చుకొనుటకు తగిన సమయం సమీపించిందని ఆలోచించి
ఆనందంతో, రాకుమారా, నీ కోరిక తీర్చెదను, మాయచేత జన్మించిన మదాలసను చూడము, నీకు చూపదనని చెప్పగా ఆ మాటలు విని రాకుమారుడు మిక్కిలి ఆనందించినాడు. అశ్వతరుడు కుమారునితో, కుమారా, నా అంతఃపురమందు మదాలస ఆడుకుంటూ ఉంటుంది, నీవు వెళ్ళి ఆమెను తీసుకురా అని పలకగానే అతడు వెంటనే వెళ్ళి ఆ మదాలసను తీసుకుని వచ్చినాడు. తన తండ్రి మా ప్రకారంగా ఆమెను కువలయాసునికి ఎదురుగా కూర్చుండబెట్టినాడు. ఈ అశ్వతరుడు రాకుమారునితో, రాజపుత్ర, ఈమె నీ భార్య మదాలస కాదు, నేను మాయా పరికల్పితమైనట్టి మదాలసను కన్నాను, ఈమెను నీవు ముట్టుకోరాదు, ఈమెను నీవు తాకుతే వెంటనే మాయమైపోవునని పలుకగా కువలయాసుడు విచారంతో కూడి మూర్ఛ చెందినాడు. అశ్వతరుడు కువలయాసును ఓదార్చి కౌగిలించి సేద తీర్చి, రాజకుమార, నేను పరమశివుని యొక్క దయా విశేషం వలన ఈమెను పొందితిని అని అన్ని విషయాలు పూసగొచ్చినట్టు రాకుమారునికి తెలియజేసి ఆమెను అతనికి ఇచ్చినాడు. కువలయాసుడు మిక్కిలి సంతోషంతో మదాలసను కూడి అశ్వతరుని అనుమతితో జరిగినదంతయు తన తల్లిదండ్రులకు తెలియజేసి సుఖంగా ఉండెను. దంపతులు పెద్దల యొక్క ఆశీర్వచనాలు పొందిరి. పురజనులు సంతోషించినారు. కువలయాసు మదాలసులు సర్వ సుఖాలను అనుభవిస్తుండరి. శత్రాజిత్ మహారాజు కొంతకాలానికి మరణించగా కువలయాసుడు రాజై తండ్రిని మించి రాజ్యపాలన చేసినాడు.